గద్వాల్ అనే మహాపట్టణంలో ప్రజలు సంతోషంగా జీవిస్తున్నారు. ఉదయాన్నే వెళ్ళి వ్యవసాయం చేసుకుని సాయంత్రానికి తమ ఇండ్లకి చేరి సంతోషంగా జీవిస్తున్నారు. గద్వాల్ అనే మహాపట్టణాన్ని పరిపాలిస్తుంది విక్రమార్కుడు. విక్రమార్కుడు పెట్టిన నియమ నిబంధనలు గద్వాల్ ప్రజలు పాటించేవారు. పాటించని వాళ్ళని కఠినంగా శిక్షించేవాడు. గద్వాల్ చివరి భాగానికి వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే అక్కడ దెయ్యాల దీవి ఉంది. ఊరి చివరున్న దెయ్యాల కోటకు వెళ్ళిన వాళ్ళు తిరిగి రావడం లేదని తెలుసుకున్న రాజు ఇలా అంటాడు: ఊరి చివరికి వెళ్ళి మీ ప్రాణాన్ని పోగొట్టుకోవద్దు. ఇప్పటి నుంచి ఊరి చివరికి ఎవరూ వెళ్ళకూడదు. ఇలా కొద్ది రోజులు గడుస్తూ ఉండగా గద్వాల్లో ఉన్న రవి దెయ్యాల దీవిలో ఏముందో చూడాలని అనుకుంటాడు. దానికోసం తన స్నేహితుడైన కుమార్ దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు: కుమార్, దెయ్యాల దీవికి వెళ్ళి అక్కడ ఏముందో చూడాలనుకుంటున్నాను. నువ్వు కూడా నాతో వస్తావా? రవి, నాకు కూడా వెళ్ళాలనే ఉంది, కానీ అక్కడికి వెళ్ళడం చాలా ప్రమాదమని మా బామ్మ చెప్పింది. ఒకసారి వెళ్ళి చూద్దాం. అక్కడ చాలా బంగారం ఉంటుందేమో, మనం ధనవంతులు అయిపోవచ్చు. కానీ రవి, మనకు దెయ్యాల దీవి గురించి ఏమీ తెలియకుండా ఎలా వెళ్దాం? కుమార్, నువ్వేం భయపడకు. మనం దెయ్యాల దీవి కోసం గంగవ్వ అవ్వని అడుగుదాం. ఇలా మాట్లాడుకున్న ఇద్దరు దెయ్యాల దీవి కోసం తెలుసుకోవడానికి గంగవ్వ అవ్వ దగ్గరికి వెళ్తారు. ఆ రోజు రాత్రి గంగవ్వ అవ్వ దగ్గరికి వస్తారు. అది చూసి గంగవ్వ ఇలా ఉంటుంది: ఏరా నాయనా, ఏంటి ఇలా వచ్చారు? గంగవ్వ, నేను రవి దెయ్యాల దీవి కోసం తెలుసుకుందామని వచ్చాం. దాని గురించి అడుగుతున్నారేంటి ఆయన? దాని గురించి తెలుసుకోవడం మంచిది కాదు. ఒకసారి చెప్పు గంగవ్వ, దానికి దెయ్యాల దీవి అని పేరెలా వచ్చింది? అందరూ అనుకుంటున్నట్టు అది దెయ్యాల దేవి కాదు నాయన, మోహిని ఇల్లు. మోహిని ఇల్లు అని చెప్పి గంగవ్వ ఇద్దరిని అక్కడి నుంచి పంపించేస్తుంది. ఆ తర్వాత రోజు కుమార్ ఇలా అంటాడు: రవి, మోహిని ఇల్లు కోసం గంగవ్వ మనకేమీ చెప్పలేదు. మనం అక్కడికి వెళ్ళడం చాలా ప్రమాదమేమో. కుమార్, మోహిని ఇల్లు అంటే అక్కడ భయపడడానికి ఏమీ ఉండదు. నేను వెళ్దాం అనుకుంటున్నాను. నువ్వు వస్తావా లేదా? రవి ఇలా అడిగిన తర్వాత కుమార్ భయంతోనే వెళ్ళడానికి సిద్ధమవుతాడు. ఆ రోజు సాయంత్రం 6 అవుతుంది. ఇద్దరు తమకు కావలసిన వస్తువులు తీసుకుని బయలుదేరుతారు. ఇలా నడుచుకుంటూ ఊరి చివరున్న దట్టమైన అడవిలోకి వస్తారు. అక్కడ ఎలాంటి శబ్దం లేకుండా నిశ్శబ్దంగా ఉంటుంది. ఇలా కొంత దూరం నడుస్తూ వస్తుండగా తమ వెనకాల ఎవరో వస్తున్నట్టు శబ్దం వినిపిస్తుంది. ఆ శబ్దం విన్న ఇద్దరు వెంటనే భయపడి చాలా దూరం పరుగు పెడతారు. రవి, మన వెనకాల ఏం వచ్చింది రవి? నాకు చాలా భయంగా ఉంది. మనం వెనక్కి తిరిగి వెళ్ళిపోదామా? కుమార్, నువ్వేం భయపడకు. ఈ అడవిలో చాలా జంతువులు ఉంటాయి కదా, వాటి శబ్దమే అది. ఇలా భయపడుతూనే మెల్లగా నడుస్తూ మోహిని ఇల్లు దగ్గరలోకి వస్తారు. మోహిని ఇల్లు ఎలాంటి శబ్దం లేకుండా నిశ్శబ్దంగా ఉంటుంది. నిశ్శబ్దంగా ఉన్న మోహిని ఇల్లుని చూసి ఇద్దరు ఆశ్చర్యపోతూ మెల్లగా మోహిని ఇంటి దగ్గరికి వస్తారు. మోహిని ఇంటి డోర్ ఓపెన్ చేస్తాడు. మోహిని ఇంటి లోపల ఎలాంటి వెలుతురు లేకుండా చాలా చీకటిగా ఉంటుంది. ఇద్దరు భయపడుతూ మెల్లగా లోపలికి నడుస్తూ ఉంటారు. చిన్న బాబు ఏడుస్తున్న శబ్దం వినిపిస్తుంది. నాకు ఒక బాబు ఏడుస్తున్న శబ్దం వినిపిస్తుంది. నీకు కూడా వినిపిస్తుందా? నాకేం వినిపించట్లేదు కుమార్. చాలా ప్రమాదంగా అనిపిస్తుంది. వెళ్ళిపోతారు. వజ్రాల హారాన్ని తీసుకుని కోట నుండి బయటికి వస్తారు. అప్పుడు లేకపోతే అందరినీ చంపేస్తా.
ఇలా వినిపిస్తుంది. రవి కుమార్ ఇవేమీ పట్టించుకోకుండా వజ్రాల హారాన్ని తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. వజ్రాల హారం తీసుకున్న తర్వాత ఏం జరిగింది అనేది తర్వాతి ఎపిసోడ్. హాయ్ పిల్లలు, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.